ఒకప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ముందుగా కొన్ని జీడిపప్పులను తీసుకుని బాగా వేపుకోండి. అందులోకి 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోండి. కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, అదేవిధంగా ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అదేవిధంగా ఒక 2 టమాటాలను కూడా కట్ చేసుకుని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేగించుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రెసిపీకి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. అందుకని కొంచెం ఎక్కువే వేసుకోండి. తర్వాత 1కి 3 అంతుల వాటర్ పోసేసుకుని మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోండి. అంతే, మనకి వేడిగా ఉప్మా రెడీ అయిపోయినట్టే అనమాట. టమాటో బాత్ అంటారు దీన్ని. ఇది వేడిగా అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.